ఏం మాట్లాడండి బిడ్డ ప్రాంక్ కాల్ నీతోని అన్నా ప్రాంక్ అని చెప్పిన. అరే అన్న నువ్వు ఎందుకు పోయినావు అన్న ఆడికి? ఒక్క నిమిషం మాట్లాడానా ఏంది గల్లగిల్ల పట్టాడు వచ్చి ఆడు కావాలంట ఏం చేస్తావానా? ఏం చేస్తావు? పిలుచుకరా. ఏం సోనువాడు ఎందుకు నీకు ఇప్పుడు? సోనువాడు ఎందుకు ఎక్కువ మాట్లాడినంట. ఏం మాట్లాడిండు? ఇంకేయలే జస్ట్ ఇట్లా నార్మల్ గా గల్లా పట్టినా, ఇంకేం అనలే. ఎందుకు పడతావు అసలు? నేను చెప్పిన నాది కాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉందని. కాదు ఇంకొకసారి మాట్లాడక అట్లా బరాబర్ మాట్లాడతారు పై నువ్వు మాట్లాడొద్దు. నేను మాట్లాడతా బరాబర్ మాట్లాడతా. ఏం చేస్తావు ఇప్పుడు? సరే సరే చూసుకుంటా. పోపో అంటున్నావు కదా నువ్వు, నీకు అప్పుడు చూపిస్తా పోపో ఎట్లుంటది. రైట్ 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 బై. తప్పు రాశా మాట్లాడుతున్నావు బై. నేనా? ఎవరు వచ్చి గల్లబట్టిరు? మీ చెల్లె చెప్పు ఏదైనా ఉంటే. నువ్వు స్టార్ట్ చేయరా వీడియో స్టార్ట్ బాయ్. వీడియో స్టార్ట్ చేసుకో, ఏమైనా చేసుకో. ఏమైందిరా? ఒక్క నిమిషం ఏమైంది? మాట్లాడాల కదా. ఒక్క నిమిషం వచ్చి గల్లగిల్ల పడితే అరే ఒక్క నిమిషం ఇగో ఏమైందిరా? అరే ఆయన వచ్చి సీదా గల్లగిల్ల పడుతుంది, పెళ్లి చేసుకుంటా గిల్లి చేసుకుంటా అని మాట్లాడుతున్నా. ఇగో ఈయన సుప్రియ వాళ్ళ అన్న అంట. ఒక్క నిమిషం ఆగనా అన్న, ఒక్క నిమిషం ఆగు. అయితే మాకు కూడా ఉంది చేయలే పడతానికి. చేయలే పడతా. అవునా? చూసావా? చూడు ఏం బ్రో అంతా నువ్వేంది ఆగరా బేగో. సుప్రియ మీ అన్న అంట వచ్చిండు, వచ్చి డైరెక్ట్ అని కొడతా అంటుండు. సరే మీకు ఏమైంది చెప్పు బాయ్, నాతో మాట్లాడు. అరే నువ్వు ఆగరా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడు? ఎవరు మాట్లాడు? ప్రాంక్ కాల్ అది. మామూలుగా ఇప్పుడు ఆమె కూడా మాట్లాడింది. అరే నీతో మాట్లాడలేరా? ఆమెతో మాట్లాడు తప్పు. ఆమె మాట్లాడు తప్పు కదా. ఏమని మాట్లాడింది? ఇప్పుడు ఆమె మాట్లాడింది ఈయనతో మాట్లాడింది, ఆమెతో మాట్లాడింది, ఈయనతో కూడా మాట్లాడింది. ఏమని ప్రాంక్ కాల్ అట్లా చేయొద్దు. ఏమైంది అసలు మీ బోయిగూడ బాయ్స్ కి? ఏంది అసలు మీరు ఏంది సినిమా? బోయిగూడ బాయ్స్ ఏంటంటే ఓవరాల్ ఎంటర్టైన్మెంట్. ప్రాంక్ కాల్ అట్లా చేస్తారా? ప్రాంక్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ చేస్తాం, నవ్విస్తాం, అన్ని చేస్తాం భయ్. ఇప్పుడు నీదేంది? ఇంతమంది ఇంతమంది కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? లే ఇంతమంది ఉన్నారని మీరు ఎగబడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఎవరి దిక్కెళ్ళి వచ్చినావు? సినిమా ఇప్పుడు నీకు నువ్వు సినిమా గినిమా నువ్వు చూపి, మేము కూడా చూపిస్తాం. సినిమా అంట మేము కూడా చూపిస్తాం. అదేం లేదు ఈడ. ఇంకోటి సోను అని ఇంకొక తెల్ల షర్ట్ నాతో మాట్లాడు. ఎందుకు ఆంతోనే ఆడుడేమో ఎక్కువ మాట్లాడుతుంది. ఏం మాట్లాడు? ఇప్పుడు అన్ని విలు సరే ఏమని ఉంటే మీ చెల్లెతో మాట్లాడుకోబోయి తీసుకోరా. నువ్వు ఒక్కను వచ్చి మాట్లాడితే ఎట్లా చెప్పు? మాట్లాడాక అర్థమవుతుందా? ఒక్క నిమిషం బాయ్, నువ్వు మీదికి పోకు, నువ్వు మీదికి పోకు, నించొని మాట్లాడు. నువ్వు ఏమన్నాం? మేము తప్పు
మా అన్ననే మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం కదా. వేరే ఉంటాయి, వేరేలాగా ఉంటుండే. బరాబర్ చేసాము, చేయొద్దు. కంటెంట్ అది ఉండని ప్రాంకాలు ఉండని మేము చేస్తాం, బరాబర్ మాట్లాడదు అర్థమవుతుంది. అరే టీమ్ మెంబర్ నువ్వు మీ చెల్లెని అడుక్కో ఫస్ట్. ఓ మీ చెల్లెని అడుగు. అదే చెప్తున్నా, మీ చెల్లెని తీసుకొని వస్తా. మీ చెల్లెని తీసుకొని వచ్చి మాట్లాడు పోయి. ఏమన్నా ఉంటే ఈడగా మాట్లాడేది. మీ చెల్లెతో మాట్లాడు. సోను అంటే వాడు సోను కూడా ఆంతోనే ఏముంది వీడియో. మాతో మాట్లాడు నువ్వు. సరే ఇప్పుడు ఆంతోనే ఎందుకు, సోను ఆంతోనే ఎందుకు వీడియో? మేమే ఉన్నాము, మాట్లాడు మాతోని. అరే నువ్వు ఓన్ ఫోన్ చేస్తున్నావు బాయ్. మాట్లాడు నువ్వు. పిలిచి మాట్లాడతా. నువ్వు విషయం నేనే పిలుస్తా అని. నువ్వు సోను వాడేందుకు నీకు ఇప్పుడు? సోను వాడేందుకు? ఎక్కువ మాట్లాడినంట. ఏం మాట్లాడిండు? ఫోన్లు చేస్తున్నంట, మెసేజ్లు చేస్తున్నంట, అరేంజ్ చేస్తున్నంట. అరే అవ్వ మీ చెల్లెని అడుగు. నువ్వు అడుగుతానే చెప్తున్నా, వీడియో విషయం చెప్తున్నా నేను. వీడియో విషయం చెప్పిందా? ఇట్లాంటి మాటలు మాట్లాడేది ఉంటే వద్దు పోయి తీసుకో మీ చెల్లెని మీ ఇంట్లో పెట్టుకో. మీరు మంచిగా చేస్తారు, ఏదో కామెడీ మంచిగానే చేస్తున్నాం. అరే మంచిగానే చేస్తున్నాం పోయి. ఎవరేం చేసారు? అన్ని ఉంటాయి, కామెడీ కాదు అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి, దానికి ఏముందో. ప్రాంక్ వాళ్ళని అంత మంచిగా చెప్తుంటే కూడా మళ్ళీ నువ్వు అన్ని మీద ఎగురుతున్నావు. సోనుని కూడా సోనుది నేను మాట్లాడతా. సోనుది కూడా వీరు మాట్లాడదాం. నేను సోను గారితో నేను మాట్లాడతా. అది వర్కౌట్ కాదు పొమ్మ నాన్న. వర్కౌట్ అంతే బరాబర్. మళ్ళా గలగిలా వాడతా. ఇప్పుడు ఏంది మాట్లాడు. నేను సోను గారి విషయం అంటున్నావా? సోను గారి విషయం నేను మాట్లాడుతాను. అది మా ఛానల్లో అయినది కాబట్టి నేను సోను వాడు సుప్రియతో మాట్లాడుతాను. అందుకు సంబంధం లేదు. నువ్వు అన్నావు ఇంట్లో ఉంటావు, ఈడ కాదు. మా దగ్గరకు వచ్చి కొట్లాట వస్తుండవు. ఇలా పడితే ఏంది మాట? గల్లగిలా కాదు ఎందుకు అవన్నీ మాటలు. మాట్లాడొద్దు. కంటెంట్ మాట్లాడుతున్నాం భయ్, మాట్లాడుతూనే చేస్తున్నాం, బరాబర్ చేస్తాం, ఎట్లయినా మాట్లాడతాం. అదే ఇంకొకసారి మాట్లాడకంటున్నా. నేను మాట్లాడతా, మాట్లాడకు. అన్న చెప్పింది కాబట్టి మాట్లాడతా. మీది మీది కోకు, దగ్గర ఉండరా, దూరం ఉండు. మాట్లాడకు. అరే మాట్లాడకు, అర్థమవుతుందా? సరే ఒక్క నిమిషం, అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా. మాట్లాడానా ఏంది? గల్లగిల్ల వాటాడు వచ్చి ఆడు కావాలంట. ఏం చేస్తావా? ఏం చేస్తావు? పిలుచుకరా. ఏం చేస్తావు? సరే వాడిని ఏం చేస్తావు? పిలుచుకరా. ఏంది కాదు, ఏం కాదా? ఏం కాదా? ఎవరితో ఏం కాదు భయ్, ఎవరితో ఏం కాదా? లేపుతలేదు. చెప్పు కదా లేపమని చెప్పు. మీ చెల్లెకి ఫోన్ చేయి. నీ ఫోన్లో నుంచి, నీ ఫోన్లో నుంచి మీ చెల్లెకి ఏమైనా ఉంటే ఈడ చెప్పాలి కదా. సుప్రియ ఇంట్లో కూర్చొని చెప్తుంది. ఆయన వాళ్ళ అన్నకు చెప్తే వాళ్ళ అన్న వచ్చి మా మీదకి ఎగురుతుంది. హలో హలో సుప్రియ, ఏమైంది సుప్రియ? మీ అన్నని పంపించినావు వీడికి. మీ అన్న మీ అన్న వచ్చి ఈడ లొల్లి పెడుతుండు మాతోని. మాట్లాడు. మీ అన్న వచ్చి ప్రభాస్ గారిని మొన్న ప్రాంక్ కాల్ చేసినాం కదా, ఆ కాల్ కోసం వచ్చి ఎందుకు పెళ్లి చేసుకుంటా అంటావు అదే ఇది అని చెప్పి ఆయన మీదకి ఎగురుతుండు, గల్ల పట్టుకుంటుండు. సోను గారిని పిలుస్తే అంట, సోను గారిని ఏమో చేస్తాడంట. మీ అన్న అంట. అరే మాట్లాడిపోయి మీ చెల్లెతో మాట్లాడు భయ్. మీ చెల్లె అన్నావు, మాట్లాడు. ఏం మాట్లాడండి బిడ్డ? ప్రాంక్ కాల్ నీతోని. అన్నా ప్రాంక్ అని చెప్పిన. అరే అన్న నువ్వు ఎందుకు పోయినావు అన్న ఆడికి? నేను చెప్పినావు కదా మళ్ళీ ప్రాంక్ అని ఏమైనా అట్లా మాట్లాడదు కదా. సోను గురించి నువ్వు చెప్పలేదు సుప్రియ ఏందని చెప్పి. నేను మాట్లాడతా అని చెప్పినా కదా, నేను మాట్లాడతా అని చెప్పినా కదా. మళ్ళీ మీ అన్నని ఎందుకు పంపించినావు వీడికి? మళ్ళీ ఆయన వచ్చి సీదా ఉంటా సీదా మాటలు మాట్లాడుతుండు, దక్కలు కొడుతుండు. సరే మాట్లాడు పోయి. మీ చెల్లెతో మాట్లాడు.
హలో, సరే బెట్ట నువ్వు వస్తున్నావా ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏడొస్తా అన్న? ఇప్పుడు టైం ఏమైతుందన్నా? ఇప్పుడు వస్తావా అని అడుగుతున్నావు అన్న. నువ్వు ఎందుకు పోయినావు నాకు చెప్పకుండా? అసలు చెప్పకుండా ఎందుకు పోయినావు అంటే లేదానా అవును, చెప్పకుండా ఎందుకు పోయినావు? మేము పడతాం. ఫస్ట్ మీ చెల్లెని అడుక్కో. మంచిగా ఉన్నది అది. రాగానే వచ్చి మాట్లాడు. నోరు మూసుకొని ఉంటే ఎట్లా బాయ్ మీ చెల్లెతోని? వేరే మంది చేయడానికి వచ్చినావా మాతో? ప్రభాస్ గారిని నేను చెప్పాను. నువ్వు ఎందుకు పోయినావు అసలు నాకు చెప్పినావా? నువ్వు పోయినట్టు నువ్వు పోయి వాళ్ళ మీద ఎందుకు ఎత్తుతున్నావు అసలు? ఇంకేయలే, జస్ట్ ఇట్లా నార్మల్ గా గల్లా పట్టినా, ఇంకేమనలే. ఎందుకు పెడతావు అసలు? నేను చెప్పిన నాది కాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉందని? అరే దేని గురించి పడతావు భయ మళ్ళా నువ్వు? అరే నువ్వు రకరా మళ్ళా చేతులు లేపుతుండు చూడు అన్న. మళ్ళీ ఒక్కైనా ఉన్నాడు. సరే మీ అన్న ఇప్పుడు రక్తంతో వస్తాడు ఇంటికి చెప్తున్నా. ఒక్కైనా వచ్చి సీదా అందరి మీద చేతులు గీతులు లేపుతుండు. మళ్ళా ఏం కాదా? ఏం కాదనా? సంజాయించి ఏమంటావు? లేకపోతే ఇడికేంది గమ్మున వెళ్ళిపోమని. ఏం కాదు మళ్ళా. ఏమైతుంది మళ్ళా? ఇగో చెప్పు. చెప్పుకోమా అలాగే క్లారిటీ లేదాడా? సోను గారిని ఏమన్నా ఏం చేస్తావు? సరే ఏం చేస్తావు? సోను గారిని ఏం చేస్తావు? మాట్లాడు తప్ప అంటే ప్రాంక్ వాళ్ళని కదా, నువ్వు సరిగ్గినప్పుడు ఎట్లా పోయి కొడతావాలని. సరే సరే ఇప్పుడు ఏమనొద్దా ఇప్పుడు? గో బాయ్, నువ్వు ఇంత మాట్లాడినావు కదా, మీ చెల్లెని తీసుకొని రా. నేను కూడా సోను గారిని పిలుస్తా. ఈడు కూడా ఉంటాడు ఈడ. సరేనా? తీసుకొని వచ్చినాక డైరెక్ట్ మాట్లాడదాం. సుప్రియ రామ్మా, నువ్వు నేను కొంతసేపు అయినా ఫోన్ చేస్తా. అప్పుడు నువ్వు రా మీ అన్నని తీసుకొని. ఏదైనా కాల్ అట్లా మాట్లాడదు. తీసుకొని వచ్చి మాట్లాడాలా? ఆగానా? అరే ఆగానా, ఎందుకు కట్ చేస్తున్నావు? ఏం మాట్లాడుతుంది? ఏం క్లారిటీ లేదు. ఈయన చూసి వచ్చిండు. ఆమె ఏమంటుంది? నాకు తెలియదు నేను చెప్పలే అంటుంది ఆమె. మెల్లగా ఇంకొకసారి మాట్లాడక అట్లా అర్థం మాట్లాడతారు పై. నువ్వు మాట్లాడొద్దు. నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఏం చేస్తావు ఇప్పుడు? ఆడు కూడా మాట్లాడతాడు. ఓడైతే చూడనంటు ఆవిడ కూడా మాట్లాడతాడు. నువ్వు పోయి ఆమెను తీసుకొని రా. పోయి తీసుకొస్తా. ఆమె పోయి తీసుకొని వచ్చి మాట్లాడు. వెళ్ళు బాయ్. ఇక్కడ మాట్లాడు. అనవసరం ఇదంతా నేను చెప్తున్నా. ఏం కాదు. ఎందుకు అట్లా ర్యాష్గా మాట్లాడుతున్నావు భయ్? నేనా? ఎవరు వచ్చి గల్లబట్టిరు? మీ చెల్లె చెప్పు ఏదైనా ఉంటే. ఇట్లా రావద్దని చెప్పు. ఇంట్లో కూర్చోబెట్టుకో మీ చెల్లెని. సరేనా? ఇప్పుడు మాట్లాడుతున్నావు మళ్ళీ మీ చెల్లె? ఫోన్ చేయగానే మామూలుగా మాట్లాడుతున్నా. మా దగ్గరకు వచ్చి ఒరుతుండు. పంపియం ఒకసారి మాట్లాడదాం. సరే రైట్ భయ్య, నువ్వు చేతులు ఫోల్డ్ చేసుకోరా. భయపడాలంటే సరేరా, భయపడుతున్నా మేమే. మేము ఇంతమంది ఉన్నామని చెప్పి ఎగురుతున్నామని అంటున్నాం కదా. ఎగరం మేము కూడా వెళ్ళిపోతాం. చేస్తావా? కొడతావా? చంపుతావా? చెల్లె చెప్పుకో. ఫస్ట్ చెయ్యి లేపి తర్వాత నువ్వు చెయ్యి లేపి తర్వాత అంటున్నా. ఏం కాదు. అర్థమైందా? మాకు రాక కాదు, మర్యాద ఇచ్చి చెప్తున్నాం ఇప్పుడు కూడా. సరే పిలిచి మాట్లాడదాం అని చెప్పి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. తీసుకొని వస్తా, మాట్లాడదాం. తీసుకురా పో. తీసుకొచ్చినాక మాట్లాడు. ఫోన్ నేను ఏం చేస్తావు? ఆయన మీదకే ఎందుకే కొడుతున్నా? ఫోన్ నేను ఏం చేస్తావు? నాది కూడా ఇదే జాగా, నేను కూడా ఇన్నే ఉంటా. సరే ఇన్నే ఉండు బాయ్. ఉంటా ఓరొద్దంటారు. ఉండు బరాబర్ ఉండు. నువ్వు కూడా గమ్మునుండు. ఆగరాపే గమ్మునుండు. ఆయన తీసుకో పక్కకి. గో బాయ్. మీ చెల్లెని తీసుకొని వచ్చి మాట్లాడు ఏమని ఉంటే. సరేనా?
సరే భయ్ పో తీసుకొని రా మీ చెల్లెని తీసుకొని రా బరాబర్ తీసుకో. ఓ ఏం కాదు మీతో కూడా ఏం కాదు. ఏం కాదు సరే మాతో ఏం కాదు మేము నువ్వు మీ చెల్లెని తీసుకొని వచ్చి మాట్లాడు సరేనా నేను కూడా మాట్లాడతా సుప్రియతోని తీసుకొని వస్తా మాట్లాడదాం అప్పుడు. సరే రైట్ ఓబో అనకు అరే నువ్వు ఓబో అన్న నాకు ఏం చేస్తావు సరే ఏం చేస్తావు ఈయనే ఉంటా అర్థమవుతుందా ఈయనే ఉంటా సరే సరే తీసుకొని వచ్చినాక మాట్లాడతా. సరే సరే రైట్ నేను సోను అని కూడా పిలుస్తా నువ్వేం మాట్లాడేది ఉంటే పిలు 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 సోను పిలవాలా? పిలు 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 తీసుకొని వస్తా మాట్లాడదాం. సరే రైట్ ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వస్తున్నావు క్లారిటీ గిరిటీ నాకు చెప్పాక అర్థం. ఎప్పుడు వస్తున్నావు కాదు అది కాదు నాతో మాట్లాడిపోయి ఏమని ఉంటే ఆడు క్లారిటీ గిరిటీ అని అంటుండు నాతో ఏంది ఏం క్లారిటీ సరే ఆగు తీసుకొని వస్తా ఆగు తీసుకొని వచ్చినాక మాట్లాడదాం. ఏయ్ మాట్లాడతావని ఇదేనా నా భయాన్ని బోయుడా కంటెంట్ ఒక్క నిమిషం ఇదేనా భయ సరే తీసుకొని వచ్చిన నువ్వు వచ్చి మమ్మల్ని కొట్టనికి వచ్చినావు నువ్వు అర్థమవుతుందా నీకు మాట్లాడు బాయ్ నువ్వు ఒక్కని వచ్చి మాట్లాడకు కావాలంటే మీ వాళ్ళని ఎవరినైనా తీసుకొని వచ్చుకో నాకు అవసరం లేదు అర్థమైంది ఎవరిని తీసుకురా నాకు కూడా అవసరం లేదు ఇప్పుడు కూడా రెండు ఇట్లా మీ మీదకి వచ్చి ఏం కంటెంట్ భయ ఇది కంటెంట్ కాదు తెలియాలి జనాలకి కూడా జనాలకు తెలియాలి కదా నువ్వేనా మెయిన్ దీనికి బరాబర్ నేనే చెప్పు ఏందో చెప్పు నువ్వు చెప్పు కంటెంట్ చెప్పు మేము చేస్తాం నువ్వు చెప్పు బాయ్ కంటెంట్ మీ చెల్లె ఉంది కదా మీ చెల్లెకి చెప్పు నువ్వు కూడా రా కావాలంటే మీ చెల్లెతో బరాబర్ క్లారిటీ ఇచ్చుకో నువ్వు మీ చెల్లెతో మాట్లాడు ఏమనుంటే తీసుకొని వచ్చినాక మాట్లాడదాం. సరే మాట్లాడదాం అప్పుడు చేస్తా కూర్చొనో నించోనో ఏదో మాట్లాడదాం తీసుకోరా మీ చెల్లెని ఫస్ట్ పోపో అంటున్నావు కదా నువ్వు నీకు అప్పుడు చూపిస్తా పోపో ఎట్లా ఉంటుంది. రైట్ 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 బాయ్ థ్యాంక్ యూ మీ చెల్లెని తీసుకొని వచ్చి మాట్లాడు. సరే 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 ఓకే రైట్ అట్లున్నది కథ ఇల్లది ఏంది తెలుసుకొని వచ్చి మాట్లాడుతున్నాను ఆయన ఇడు ప్రాంక్ కాల్ చేసిండంట గల్లా ఇల్లు వచ్చి పట్టేస్తుండే ఏంది కదా మాట్లాడు ఫస్ట్ అసలు ఏమవుతా ఫస్ట్ మాట్లాడు నువ్వు ఏందేం కదా అని చెప్పి సరే నేను సుప్రియ కాల్ చేసి మాట్లాడతాలే వదిలేసి ఇదైతే వీడియో పెడుతున్నా నేను పెట్టేయా పెట్టు ఏమైతే ఏడికైతే ఆడికి పెట్టు ఏంది అంతా ఊకే గల్ల గిల్ల పట్టి సీదా కొట్ట నీకు వస్తున్నానా వెళ్ళిపోయిండా మనం ఇద్దరు ముగ్గురం ఉంటాం కూడా ఏం కావాలి ఆయన వచ్చుడు సరే మాట్లాడడానికి వచ్చిండంటే ఒక అర్థం డైరెక్ట్ వచ్చుడే అన్ని గల్ల పట్టుకొని నూకుతుండు నన్ను నూకుతుండు ఈయన నూకుతుండు ఏమో అంత మంచి ఆ పిల్ల కూడా అలా చెల్లె కూడా చెప్పింది ప్రాంక్ కాల్ అని చెప్పి అందుకే ఒకటే రీజన్ వల్ల గమ్మునున్నాం లేకపోతే మాకు రాకనా నూకడం మాకు రాదా కొట్టడానికి రేపు మాట్లాడతా నేను సోను గాని గురించి కూడా అడిగిండు కదా సోను గాంధీ ఏందో నేను మాట్లాడతాను ఇట్లా అయితే మంచిగా నడిచినట్టు సోను ఆడు సుప్రియకి కాల్స్ చేస్తుండంటే దాని గురించి నేను మాట్లాడినా ఆడు చేస్తలేడు అది ఏందో కథ నేను మాట్లాడతా తర్వాత అది ఈయనకు అవసరం లేదు కానీ నేను సుప్రియ సోను ఇద్దరితోనే మాట్లాడతా ఎవరికి అవసరం లేదు ఆ విషయం అది కూడా క్లోజ్ చేస్తా చలో బాయ్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో